వెల్కమ్ బ్యాక్. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక అట్టహాసంగా మేడారం ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం. మహాజాతరను లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆలయం చుట్టూ ఆకట్టుకుంటున్న గిరిజన శిల్పాలు. దావోస్కు వెళ్లిన ముఖ్యమంత్రి. మేడారంలో నూతనంగా నిర్మించిన అమ్మవారి గద్దెలో ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతరను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మరి అట్టహాసంగా మేడారం ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం అయితే అయింది. గద్దెలన్నింటినీ కూడా మరి పునర్నిర్మించారు, అద్భుతంగా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరి ఏదైతే ఉందో మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర మరి ప్రపంచానికి నలుమూలలకి అందరికీ తెలియపరిచేలా మరింత ఈ చొరవ తీసుకుంటాన్ని యావత్ తెలంగాణ మొత్తం కూడా విమర్శకుల ప్రశంసలు కూడా ఈ విషయంలో అందుకున్న పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. ఈ మహాజాతరను లాంఛనంగా అయితే ప్రారంభించారు. మేడారంలో నూతనంగా నిర్మించిన ఈ అమ్మవారి గద్దెల ఆలయ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ ముఖ్యంగా ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడైతే దావోస్కి అయితే వెళ్ళారు. మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఆయన దావోస్కి వెళ్ళడం అయితే జరిగింది. మరి ఈ రకంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరి ఆలయ ప్రాంగణంలో గద్దెలన్నింటినీ కూడా మరి పునర్నిర్మించడం, అద్భుతంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే ఈ నెల 21న మున్సిపల్ షెడ్యూల్, ఈ నెల 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్. ఫిబ్రవరి 12 లేదా 14న పోలింగ్. ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను తీస్తూ ఉంటాయి. మరి రాజకీయ పార్టీలు అయితే మనకు తెలుసు తమ యొక్క పరిధుల్లో మరి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతి వ్యూహాలతో మరి ముందుకు వెళతారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ ప్రధాన పార్టీ అయినా ఆ మాటకు వస్తే ఏ ఇండిపెండెంట్ అయినా కూడా విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో మరి ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం అయితే కనబడుతుందని కూడా ప్రచురించారు. మరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీల రిజర్వేషన్ ఖరారు కావడం, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక షెడ్యూల్ జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు దావోస్ పర్యటనకు వెళుతూ మరోవైపు మంత్రులపై మున్సిపల్ బాధ్యతలు ఉంచారు. ఈ క్రమంలో తమకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల పర్యవేక్షణలో మంత్రులు నిమగ్నమయ్యారు. ఈ నెల 21న షెడ్యూల్, 26 లేదా 27న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 1 అభ్యంతరాల పరిష్కారం, ఫిబ్రవరి 2న నామినేషన్ ఉపసంహరణ గడువు, ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు ప్రచారానికి గడువు ఉంటే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 12న పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు ఫీల్డ్కు వెళ్ళాక సమయం కోరితే ఫిబ్రవరి 14న పోలింగ్కు వెళ్లాలా, షెడ్యూల్లో మార్పులు చేర్పులు జరగవచ్చని ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తేగా అసలు తేదీలు తెలియవు. ఒకరోజు ఇటు అటుగా ఇవే తేదీలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా అయితే వేస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటికీ ఒక్కరోజే ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు అయితే మరి చేస్తున్నారు. ఇక ఎన్నికల నగారం మోగిపోయినట్టే. అతి తక్కువ సమయమే ఉంది. అయితే నోటిఫికేషన్ అయితే 26, 27 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. చూడాలి రానున్న రోజుల్లో అధికారికంగా 1-2 రోజులు అటు ఇటుగా ఇంచుమించుగా ఇవే తేదీలు ఉన్నట్టు కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక కర్ణాటక పోలీసు శాఖలో కలకలం. రాసలీల వీడియోతో పోలీస్ బాస్ ఆఫీసులోనే అసభ్యకరంగా మహిళలతో ఉన్న వీడియోలు. సీరియస్ అయిన సీఎం సిద్ధరామయ్య. బంగారం స్మగ్లింగ్లో దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు తండ్రి రామచంద్రరావు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది.
ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరో ఆడవారి హక్కులపై సోషల్ మీడియాలో దాడి జరిగితే సహించేది లేదు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందే. ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే బాగుండదు. ఆడవారి హక్కులకు భంగం కలిగించాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అంటే ఆ స్కీమ్ను నిర్వీర్యం చేయడమే అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందని, అభివృద్ధి చేయడం పక్కన పెట్టేసి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని రేణుకా చౌదరి అయితే ఫైర్ అయినట్టుగా కూడా మనకి దీనిలో ప్రచురించారు. ఆడపిల్లలకి ఎవరి బట్టలు వేసుకోవాలో వాళ్ళకి హక్కు ఉంటుంది. మీరెవరు మరి పిచ్చిగా మీరు కన్నా పిచ్చి రాతలు రాస్తే బాగోదు అని చెప్పి ఒక రకంగా మరి కొంత మీడియా కూడా ఆవిడ సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? రేణుకా చౌదరి మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మనకి తెలుసు కీరవాణికి అరుదైన గౌరవం, సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం అయితే వచ్చింది అని కూడా ప్రచురించారు. సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం. ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా ఈ నెల 26న జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు సంగీతం అందించే అవకాశం ఆయనకు లభించింది. ఈ మేరకు కీరవాణి తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. అందరికీ వందే మాత్రం ప్రతిష్టాత్మక గీతం వందే మాత్రానికి 150 ఏళ్ళు అవుతుందన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం నాకు లభించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఈ మహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500 మంది కళాకారులు పాల్గొంటారు. మన దేశ ఆత్మను ప్రతిబింబించే ఈ వేడుకను ఆస్వాదించండి, వందే మాత్రం అంటూ తన ట్వీట్లో కీరవాణి పేర్కొన్నారు. కీరవాణి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యూనివర్సల్ సినిమా వారణాసికి సంగీతాన్ని అందిస్తున్నారు. మనకి తెలుసు ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఆయన మరి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన కూడా మరి ఎవరు ఎంతో అయినా కూడా ప్రతి వాళ్ళు కూడా తల్లి అంటే అభిమానించే వాళ్ళు ఎలా ఉండరు. అదేవిధంగా భరతమాత తల్లిని అభినందించేవాళ్ళు, భరతమాత తల్లిని కోసం పోరాటం చేసేవాళ్ళు, ఆ జెండా కోసం పాట రాయడానికి ఎవరైనా కూడా భావోద్వేగానికి లోనెత్తారు. ఎంఎం కీరవాణి కూడా అతిథులు కాదు. మరి వందే మాత్రం గీతం ఈ రకంగా మరి రాయడానికి మరి భారతదేశం యొక్క ఖ్యాతిని తన పాట రూపంలో తను మ్యూజిక్ చేయడానికి కూడా మరి రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మహేష్ బాబు సినిమాకి మరి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు వారణాసి మూవీకి ఆయన మ్యూజిక్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక జనవరి 26న ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే గీతం వందే మాత్రానికి 150 ఏళ్ళు అవుతున్న సొంత సందర్భాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం లభించడం ఆయన ఎంతో గర్వంగా ఉందని చెప్పి కూడా మరి ఎంఎం కీరవాణి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఒక కుక్క కరిస్తే 100 కుక్కల్ని చంపుతారా? నటి సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. మరి రేణుదేశాయ్ సామాజిక కార్యకర్త, ఇది తర్వాత 8వ పేజీలో ఉంది, దీని గురించి చదువుతాం. ఇక తర్వాత సింగరేణి టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించండి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికు హరీష్ రావు ఛాలెంజ్, ఆధారాలను అందించేందుకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం, హరీష్ రావుకు సిట్ నోటీసులను కూడా ప్రచురించారు. ఇక సింగరేణి టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించండి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలకు హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. మరి ఆధారాలను అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో వాటాల పంచాయతీ తేలక రోడ్డు మీద పడ్డారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువు కనుక నిరసనల్లోనే ప్రాజెక్టులో టెండర్లు ఖరారు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నిజాయితీ దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. అన్ని సాక్ష్యాలను సిబిఐకి అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చీకటి ఒప్పందం లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి, బీజేపీకి, అదేవిధంగా కాంగ్రెస్కి కూడా చీకటి ఒప్పందం ఉందని హరీష్ రావు గారు అయితే చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? హరీష్ రావు గారు మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందంటారా? అసలు ఎవరికి చీకటి ఒప్పందం ఉందంటే మీరు ఏమంటారు? నిజంగా మరి బీజేపీకి, బీఆర్ఎస్కి చీకటి ఒప్పందం ఉందా అని కొంతమంది మాట్లాడుకునే మాట, మరి కాంగ్రెస్కిను అదేవిధంగా బీజేపీకి చీకటి ఒప్పందం అని మరి మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక
కల్వకుంట్ల కవిత కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తతో కవిత వరుస భేటీలు. కొత్త పార్టీ ప్రారంభానికి ముందు కీలక పరిణామాలు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కవిత కొత్త పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లుగా సమాచారం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ అవసరం ఉందని ఇటీవల చెప్పిన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 2029లో ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తరపున పోటీ చేస్తామన్నారు. అందులో భాగంగానే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలకు పదును పెట్టేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఆవిడ వరుస సమావేశాలతో ఆయన కలుస్తున్నారు. అలాగే 2 నెలల్లో 2 సార్లు పీకే హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ అయినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీ ఏర్పాటు చేశాక ముందుకు ఎలా వెళ్ళాలనే అనే దాని మీద డిస్కషన్ జరిగినట్టు కూడా మరి సమాచారం అందుతుంది. ఏదైనా మనకి ప్రశాంత్ కిషోర్ గురించి తెలుసు. ఒక రాజకీయ వ్యూహకర్తగా తన సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. అంతకుముందు గతంలో కూడా మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోబోతున్నాడని కూడా చెప్పింది ఆయనే. గతంలో జగన్కు 150 వస్తున్నప్పుడు చెప్పినది కూడా ఆయనే. ప్రశాంత్ కిషోర్కి తనకంటూ ఒక మార్క్ ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తతో పనిచేయాలని కవిత అనుకోవటం ఒక రకంగా మరి ఆమె ఎటువంటి పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అన్న పార్టీ ముందుకు తీసుకెళ్లాలన్న తపన ఏ విధంగా ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవిత తన జాగృతి పార్టీ ద్వారా వెళ్తారో లేదంటే పేరు మార్పు ఉంటుందో. కానీ ఏదేమైనా తెలంగాణ వచ్చే ఎన్నికల్లో కవిత కూడా కీలకంగా కాబోతున్నారు అంటానికి ఇదొక ఉదాహరణగా మనమైతే మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా పోటీపడి బీర్లు తాగి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చివరకు ప్రాణాలు విడిచారు. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. చివరికి మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం బండవడ్డిపల్లిలో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. ఆ తర్వాత మృతి చెందారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 6 స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ సమయంలో మణికుమార్ 32 ఏజ్ ఉంటుంది, పుష్పరాజుకి 28. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి మద్యం సేవించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇద్దరు కలిసి 19 బడ్వైజర్ బీర్లు తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్కు గురై ఇద్దరి పరిస్థితి విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గ మధ్యంలో మృతి చెందగా పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీర్లు తాగడానికి పోటీ పడతామేంట్రా మీ అయ్యా? ఏదన్నా ఉంటే మరి ఏ రకంగా తల్లిదండ్రులని ఎలా చూడాలి, ఎవరు బాగా చూస్తారు? నువ్వు తల్లిని బాగా చూస్తావా, నేను తల్లిని బాగా చూస్తానా? లేదంటే మన ఇద్దరిలో సక్సెస్ జీవితంలో ఎవరవుతారు? ఇద్దరు లేదంటే కనీసం డబ్బు ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? ఎలాంటి పోటీలు పెట్టుకుంటాడు ఎవడన్నా పెట్టుకుంటే? లేదంటే ఇద్దరిలో మంచి పేరు ఎవరు సంపాదిస్తారు? కీర్తి ప్రతిష్టలు ఎవరు సంపాదిస్తారు? ఎవరు భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటారు? ఇట్లాంటివి పెట్టుకుంటారు. కానీ పోటీలు మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చుండి మీరు నలుగురికి మంచి చెప్పాల్సిన మీరు ఇట్లా పండగ పూట ఇట్లా పోటీలు పెట్టుకోవడం ఏంటి? మీ ప్రాణాలు పోయేటట్టేంటి? విపరీతకాలే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. దీన్ని చూస్తుంటే మనకి అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలకి దూరంగా ఉండాలి. ఎవరైనా కూడా పోటీ పెట్టుకోవచ్చు. ఎట్లాంటి వాటిల్లో పోటీలు పెట్టుకుంటారు? అదేమన్నా పరుగు పందెమా? బీర్లు తాగడంలో పోటీ ఏంటి? దానిలో కూడా 19 బీర్లు. బాడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యారు అంటే మీరు కనీసం ఇవరే గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, మీరు ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు ఏం ఆలోచించాలి? అరే మనం ఇన్ని చేస్తే మన బాడీ సపోర్ట్ చేయదు, ఏదైనా ఉంటే సరదాగా మాట్లాడుకోవాలి. కానీ 19 బీర్లు తాగి చచ్చిపోవటం ఏంటి? మరి దీన్నైతే 100% స్వయంకృత అపరాధం. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళని ఉదాహరణగా చూపించవచ్చు. మరి ఇది మాత్రం ఎవరు కూడా అయ్యో పాపం అనుకోవడం పరిస్థితి అయితే మరి ఉంది. ఎందుకంటే ఇలాంటివి కావాలని చేసుకుని ఇలాంటి దురదృష్టకర సంఘటనలు మరి కాకపోతే ఒకటి వాళ్ళ కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చైతే వెళ్ళిపోయారు. దీన్ని మాత్రం మనం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు కూడా ఎవరు అయితే చేయమాకండి. మీరేమనుకుంటున్నారు? ఇలా 19 బీర్లు తాగడాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం, అదనంగా 1.98 లక్షల
మరి ఎకరాలకు ఆయకట్టు సాధనకు ప్రణాళిక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొదుమూరు వందనం ఎత్తిపోతల పథకాలకు ఎత్తిపోతలకు ఆయన శ్రీకారం చుట్టారని కూడా ప్రచురించారు. ఖమ్మం జిల్లాలో 1,98,000 ఎకరాలు అదనపు ఆయకట్టు సాధనకు ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అయితే చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 35,75,00,000తో చేపట్టిన కొదుమూరు వందనం ఎత్తిపోతల 2వ విడత పనులకు వందనం గ్రామంలో ఎస్పీ కాలనీలో 1,85,00,000తో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల పనులకు R&B రోడ్ నుంచి వందనం పుట్టకోట జడ్పీ రోడ్డు వరకు 3,50,00,000 చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఈయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన అయితే చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయడానికి తాను చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పి మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బీజేపీ కొత్త బాస్గా మరి నితిన్ నబీన్ నేడు ప్రమాణ స్వీకారం జరగనుంది. హాజరు కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జేపీ నడ్డా నుంచి బాధ్యతలు తీసుకున్నారు నితిన్ నబీన్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనం అనుకున్నదే నితిన్ నబీన్ 100% అవుతారు, ఆయన ఏకగ్రీవం, కానీ అదే జరిగింది. ఇక నాగోబా జాతర పునఃప్రారంభం శాస్త్రోక్తకంగా మొస్త్రం వంశీయుల మహాపూజ. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. 20న పెర్సాపేస్ బాన్క్ ఫేస్ పూజలు, బాస్పెయిన్ పూజలు, 22న నాగోబా దర్బార్, 23న భేతాల్ మండల పూజలు, 25న జాతర ముగింపు. తెల్లని వస్త్రాలు ధరించడం వీరి ప్రత్యేకత. ఈ నాగోబా జాతర గురించి మనందరికీ తెలుసు. మరి మొస్రం వస్త్రీయులు ఎవరైతే ఉన్నారో దాదాపు 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పవిత్ర గోదావరి నదీ జలాలని మరి వాళ్ళు తీసుకుని వచ్చి ఆ నడుచుకుంటూ వచ్చిన పవిత్రంగా తీసుకొచ్చిన నీటితో నాగోబాను అభిషేకం చేస్తాం మొస్రం వంశీయుల యొక్క వాళ్ళకి ఫస్ట్ నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలు. అలాంటి నాగోబా జాతర తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించి అక్కడ ఏం జరుగుతుంది అన్న దానికి మనందరికీ కూడా తెలియజెప్పడానికి, తెలుసుకోవడానికి అందరికీ కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఇక మనకి తెలుసు, ఇక శాస్త్రోక్తంగా మొస్రం వంశీయుల మహాపూజ హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు మరి వీళ్ళందరూ కూడా తెల్ల వస్త్రాల్లో ఉంటారు. అది తెల్ల వస్త్రాల్లో ఉండటం ప్రత్యేకత. ఈ నాగోబా జాతర మరి కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్ద తీసుకెళ్తారు. మరి కొత్త కోడళ్ళ పరిచయం చేయించడం కావచ్చు, గోదావరికి పాదయాత్ర కావచ్చు, పటిష్ట బందోబస్తు చేశారు. మరి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ గ్రామంలో గిరిజనుల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర పుష్యమాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకునే ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొస్రం వంశీయుల పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి కొత్త కుండల్లో వండిన నైవేద్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. ఈ నాగోబా జాతర అత్యద్భుతంగా జరుగుద్ది. మరి దీన్ని చూడడానికి 2 కళ్ళు కూడా చాలా ఉన్నట్టుగా కూడా ఈ జాతరను అయితే చేస్తారు. దీని గురించి మరింత కూలంకుషంగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రజా సంక్షేమం దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులని చెప్పి మరి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గడ్డం వివేకానంద గురించి కూడా అక్కడ రాశారు. ఇక మహాదినపత్రిక ANN క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఇక మహాదినపత్రిక ANN 2026 సంవత్సరం క్యాలెండర్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్ర జాన్సన్తో పాటు విలేకరులు కూడా పాల్గొనడం జరిగింది. ANN న్యూస్కి కూడా అభినందనలు చెప్పడం అయితే, శుభాకాంక్షలు చెప్పడం అయితే జరిగింది. ఇక మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలని, ప్రజా సంక్షేమానికి పథకాలు అమలు కావాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే మరి ఆది శ్రీనివాస్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, పులకించిన మేడారం మంత్రివర్గంతో కలిసి సీఎం రేవంత్ ఉత్సాహంగా సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు, ఆలయ పునఃప్రారంభంతో సరికొత్త చరిత్ర అయితే సృష్టించారని కూడా ప్రచురించారు. ఇక రాష్ట్ర మంత్రివర్గం అంతా మేడారంలో కొలువు దూరింది. ఉన్నతాధికారులంతా మేడారం వైభవానికి సాక్షిగా నిలిచారు. చిట్టడివిలో రాష్ట్ర సర్కారు ముఖ్యులంతా కూడా బస్ చేయడం ఓ చరిత్ర కాగా, మేడారం ఆయన పునఃప్రారంభంతో సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు ప్రదర్శించారు. మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు ప్రత్యేక పూజలను అయితే రేవంత్ రెడ్డి అయితే చేపట్టారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలోని పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. అంతకుముందు మేడారం గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న సీఎంకు ఆదివాసీ సంప్రదాయ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగురెడ్డి, సీతక్క,
కొండా సురేఖ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. కన్నుల పండగగా అయితే జరిగింది. మరి మనందరం కూడా ఇమేజ్ల్లో చూడవచ్చు. మొత్తం మంత్రిమండలి కావచ్చు, మొత్తం కూడా అధికారులు మొత్తం కూడా ఇక్కడ కొలువు తీరారు. ఎటువంటి పరిస్థితుల్లో సమ్మక్క సారాలకు మా జాతర మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా చేయడానికి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. దీన్ని ఈ ఫోటోల రూపంలో మనం అయితే ఇమేజ్ల రూపంలో దీనిలో మనం గమనించవచ్చు. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ప్రచురించారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కూడా ప్రచురించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మరి యథావిధిగా ఆటోలు నడిచారు రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వర్ధన్నపేటలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ మరి విచ్చేశారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ న్యూస్ని అయితే మనం చూడొచ్చు. ఇక మనం చూడొచ్చు, ఇందాక మనం చెబుదాం అనుకున్నాం, దోమకాటుతో 1,00,000 మంది చనిపోతున్నారు. వాళ్ళవి ప్రాణాలు కాదా? మనకి తెలుసు రేణు దేశాయ్ మనకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క మాజీ సతీమణిగా మనందరికీ కూడా తెలుసు, సుపరిచితురాలే. ఆవిడ గురించి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా తెలిసిన పరిస్థితి. అయితే ఈవిడ ఎప్పుడు కూడా ఇంత భావోద్వేగానికి గురవటం మనమైతే అంతకుముందు గమనించలేదు. కానీ సుప్రీం వచ్చిన ఒక నిర్ణయం, సుప్రీంకోర్టు విషయంలో కావచ్చు, కొంతమంది ఎవరైతే డాగ్స్ను చంపివేస్తున్నారో వాళ్ళ మీద ఆవిడ చాలా ఆరోపణలు అయితే చేశారు. ఆవిడ ప్రధానంగా ఆలోచించేది, చెప్పేది, ఏవైతే ఒక 10 కుక్కలు 100 కుక్కలు ఉంటే 10 కుక్కలు దాడి చేస్తున్నాయి అంటాయో ఆ 10 కుక్కల్ని ఏమన్నా చేయాలి, అవసరమైతే వాటికి జిహెచ్ఎంసీ సంబంధించినో లేదంటే ఇంకో మున్సిపాలిటీలకు సంబంధించిన తీసుకెళ్ళాలి, అడవిలో వదిలేయాలి. అంతేగాని వాటిని అన్నింటినీ చంపేయటమేంటి? ఈ రోజుల్లో ఎంతోమంది రేపిస్టులు ఉన్నారు. మగాడు ఒక రేపిస్ట్ అయితే మగాళ్ళందరినీ చంపేస్తారా? కుక్కలు కూడా ప్రాణాలు కదా, ప్రతి ప్రాణికి కూడా భూమి మీద పుట్టే హక్కు ఉంది కదా. ఆవిడ ఒక వాదన అయితే తీసుకొచ్చారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ చూస్తే ప్రజల నుంచి కూడా దీని మీద వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మరి సెలబ్రిటీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఎక్కువగా కూడా కారులో తిరుగుతూ ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వీధి కుక్కలతో అంత ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ సామాన్య మధ్యతరగతి మానవుడికి ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి వెళ్ళాలన్నా కూడా తను నడుచుకునే వెళ్తాడు, లేదంటే బైకుల మీద వెళ్తాడు. ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి కుక్క కాటుకు గురైతే జీవితం మొత్తం తమ జీవితాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా ఎంతోమంది ఉన్నారు. సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుని మనుష్యులకి డేంజర్ కలిగించే ఏ పనులను కూడా చేయకూడదు. మరి ఇక్కడ కొంతమంది విమర్శిస్తున్నారు ఈవిడిని కూడా, రేణు దేశాయ్ని. మా తల్లి అన్నిటికీ ఉంది అవకాశము, కానీ పాములు ఉన్నాయి, పాములకి పాలు పోస్తారా? కుక్కలైనా అంతే. మరి ప్రజల కంటే అవి ఎక్కువైపోయి ప్రజల ప్రాణాలను తీస్తుంటే వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది వాటిని అని చెప్పి ప్రజల్లో నుంచి అయితే రేణు దేశాయ్కి అంత సపోర్ట్ అయితే దీని నుంచి దొరకట్లేదు. కానీ అదే సమయంలో రేణు దేశాయ్ని కొంతమంది ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడటం కూడా మరి కొంతమంది చూసాం. కానీ దీన్ని కూడా అందరూ కూడా మెజారిటీ పర్సెంట్ ఖండిస్తున్నారు. ఆవిడ మాట్లాడిన విధానం నచ్చకపోతే ఆ విధానాన్ని గురించి మాట్లాడాలి, కానీ ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మరి ఆవిడకి బ్యాడ్ కమెంట్స్ పెడతాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మరి మనందరం కూడా తెలుసుకోవాలి. మరి దీని గురించి ఆవిడ మరింత స్పందన ఏ రకంగా ఆవిడ స్పందిస్తారు, ప్రజలు ఏ రకంగా ఉంటారు, మరి సుప్రీంకోర్టు మీద కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, ఇది కరెక్ట్ కాదని. మరి కోర్టు దీని ఏమన్నా తీవ్రంగా పరిగణిస్తుందా? దీని గురించి రానున్న రోజుల్లో మరికొంత క్లారిటీ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అదేవిధంగా పూజని ఇబ్బంది పెట్టిన పాన్ ఇండియా హీరో ఎవరని కూడా రాసుకొచ్చారు. ఇక సైన్స్ ఫిక్షన్లో తెలుగు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ డ్యూట్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు దర్శక నటుడు ప్రదీప్ రంగనాథన్. తాజాగా ప్రదీప్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను రెడీ చేశారని చెప్పి కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి నేను విన్న కథ వేరు, చేసిన సినిమా వేరు అని చెప్పి మరి కథానాయిక పేరు తెచ్చుకుంది రష్మిక మందన. చావా, కుబేరా, తామా, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ అందుకుంది. 2020లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే ఒక్క మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిస్టార్గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా దీనిలో నటించాడని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం సినిమా న్యూస్ చూసుకుంటే ఈ రకంగా ప్రచురించారు. ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం.
విదేశీ విద్యకు గ్యారంటీ 4% వడ్డీతో విద్యా రుణాలని కూడా ప్రచురించడం అయితే జరిగింది. టీమ్ 11 ముఖం చూసి ఎవరొస్తారు, అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబే, ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం, 18 నెలల్లో 23 లక్షల కోట్లు ఎంఓయూలు, స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనం చూడొచ్చు, అదే వ్యధ పాత కథ, జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం, కూటమి సర్కార్లోనూ గతుకుల ప్రయాణం, అన్ని రకాల ఆదాయం కలిపితే 1,50,000 కోట్ల అధిక వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరి పథకాలు, అభివృద్ధి ఇతర ఖర్చులు, అప్పులే గతి, అప్పుల రీప్లేమెంట్లు ఏడాదికి 75,000 కోట్లు, జీతాలు పెన్షన్లు మరో 75,000 కోట్లు, డిసెంబర్ నాటికే 1,00,000 కోట్లు దాటిన అప్పు, పథకాలపై పులిపై ప్రభుత్వాల స్వారీ, దశాబ్దాలుగా అమలు చేస్తున్న తగ్గని పేదరికమని కూడా ఒక అప్పుల వలయం, ఆర్థిక విలయమని. గతంలో మరి జగన్ సర్కార్లో అసలు రోడ్లు లేకుండా ఉంటే ఈ సర్కార్ కూడా ఏమెంత పెద్ద రోడ్లు అయితే వేయలేదని ఆ గోతులు మాత్రం కప్పేటటువంటి వరకు ఏదో గుడ్డిలో మెల్లగా పని అయితే చేసుకొచ్చిందని చెప్పి అదే వ్యధని చెప్పి కూడా పాత కథ అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రాక ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలో కర్ణాటక సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలైందని కూడా మరి ప్రచురించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. జూన్లో రిటైర్ కానున్న అధికారి, గతంలో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి, అవినీతి కేసులు నమోదయ్యారు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ అయ్యారు. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహంగా ఉన్నారు, మార్ఫింగ్ చేశారు అంటున్నారు రామచంద్రరావు. మరి పాపం పుణ్యం భగవంతుడికి తెలియదు. రానున్న రోజుల్లో దీని గురించి అయితే ఒక మరి 100% ఎంక్వైరీ అయితే జరుగుతుంది. తప్పు చేస్తే మాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేడు, అది వాస్తవం. ఇక మిథున్ రెడ్డికి ఈడీ పిలుపు, లిక్కర్ స్కామ్లో 23వ విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. 22న విజయసాయిరెడ్డి వాంగ్మూలం, తర్వాతి రోజే వైసీపీ ఎంపీ విచారణ, అంతిమ లబ్ధిదారులకు లెక్క తేలుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బీజేపీ సారథిగా నితిన్ నబీన్, అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్, ఎన్నిక ఇక లాంఛనమే. నేడు అధికారిక ప్రకటన, ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత, జాతీయ అధ్యక్షుడిగా తొలిసారి బీహార్ నేత అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట, 2016 ఐటీ విభాగంలో జారిన నోటీసులను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని, మళ్ళీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్యానించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక 2 గంటల పర్యటనల కీలక ఒప్పందాలు, భారత్ వచ్చిన యూఏఈ అధ్యక్షుడు ప్రధాని మోడీతో పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మహాపతనం దిశగా చైనా జనాభా, వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ఇచ్చారని కూడా మరి చైనా మరి యంగ్స్టర్స్ని కోల్పోయి మరి వృద్ధాప్యంలో ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక 2,000 కేసులు, 1.3 కోట్ల ఫైన్, సంక్రాంతికి ప్రైవేటు బాధులపై ఆర్టీఏ కొరడా, 100 ట్రావెల్స్ బస్సులపై అధికారులు చర్యలు, స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, పన్ను ఎగవేత, పర్మిట్ ఉల్లంఘనలు సైతం గుర్తింపు. మరి వీటన్నిటికీ ఓకే, మరి ఆర్టీసీ కూడా ఈ రకంగా ప్రజలను దోచుకుంటుంది, వాటి మీద మీరు ఏమీ చేయరా అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. వాటి మీద కూడా మరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరి ప్రభుత్వాలే మరి ఇంతటి దారుణంగా రేట్లు పెంచేసి మరి సామాన్య ప్రజల జేబుకి చిల్లులు పెడితే మరి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు పెట్టరా, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి అని వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. మరి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు మరి ఆర్టీసీ కూడా ఆ రకంగా మరి జేబులకు చిల్లు పడేటట్టు బాధటాన్ని ఎవరు కూడా స్వాగతించని పరిస్థితిని మనమైతే చూస్తున్నాం. టీడీపీపై బురద జల్లుతున్న రేవంత్ జగన్, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో జగన్ హయాంలోనే ఆగిపోయిందని రేవంత్ రెడ్డితో పాటుగా అందరికీ తెలుసు. వీరిరువురు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని చెప్పి ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఆర్టీసీకి పండగే, స్పెషల్ బస్సుల ద్వారా 1.10 కోట్ల ఆదాయం, ఆర్టీసీ రోజువారీ స్పెషల్ ఆదాయం ఈ విధంగా ఉందని కూడా ప్రచురించారు. మరి బలవంతంగా జేబులకు చెల్లి పెడితే ఆదాయం కాక ఇంకేమొస్తుంది? ఒక చేత్తోనేమో ఫ్రీ బస్సులు అంటారు, ఇంకో చేత్తోనేమో మరి ఈ రకంగా ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా ఒకటిగా ఆలోచించుకోవాలి 4 సార్లు. అన్నీ ఫ్రీలు అంటే ఒక్కోసారి ఈ విధంగానే బాధ ఉంటుంది. అన్నీ ఒకే రాగా ఉండవు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఆయన ఎవరో చెప్పినట్టు. ఇక చక్రబంధం, తిరుగు ప్రయాణంతో నగరం కిటకిట, మౌని అమావాస్య ఎఫెక్ట్తో ప్రయాణాలు వాయిదా, సోమవారం ఒక్కసారిగా పెరిగిన వాహన శ్రేణి, కార్లలో కిక్కిరిసిన 1665 జాతీయ రహదారులు, రద్దీతో ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు, బెన్ సర్కిల్, రామర్పాడు, వారధి వద్ద బారులు తీరిన ఈ రకంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి ఏ రకంగా అయితే
పట్టణ వాసులందరూ పల్లెలకి వెళ్ళారు. సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. ఇక మౌని అమావాస్య కారణంగా మరి కొంతమంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. కొంతమంది శనివారం వచ్చినప్పటికీ ఆదివారం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేబీ ఈ పూటకి ఈ రోజుకి మొత్తం కూడా కొంత క్లియరెన్స్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక తహసీల్దార్ పోస్టుల కోసం తహతహాదా అడహట్గా ప్రమోషన్లో లైన్ క్లియర్ అయిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక డబుల్ డెక్కర్ మెట్రో అభయం, రద్దయిన నిడమానూరు ఫ్లైఓవర్ పునరుద్ధీకరణకు కృషి, అదనపు వ్యయం భరించేందుకు ముందుకు మెట్రో టెండర్లోనూ ఆ ఖర్చు చూపిన ఏపీఎంఆర్సీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా పొంగుతున్న మ్యాన్ హోల్స్ అని, దుర్గంధంతో 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ వాసుల వ్యతలని పట్టించుకొని అధికారులు అని చెప్పి ఎక్కడైతే దుర్గంధం ఉందో వాటిలన్నిటి కూడా పట్టించుకోవాలని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాము. అనునిత్యం కూడా ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ న్యూస్ని మనందరం కూడా విశ్లేషించుకునే ప్రయత్నం చేసే ప్రోగ్రామే ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్కారం.